శ్రీ వారాహీదేవి అయి నమః. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనందరం బాగుండాలని, తమ తమ అభిష్టాలు ఆ చల్లని తెల్లి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక అమ్మవారికి ఎంత ఇష్టమైన పంచమి వీడియోతో వచ్చేసానండి. ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి రోజున ఆ అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. పైగా నవరాత్రుల్లో పంచమి తిథి రోజున అమ్మవారిని పూజిస్తే ఆ ఫలితం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదం, అనుగ్రహం పొందడానికి అనువైన రోజండి. ఆ అమ్మవారికి ఇష్టమైన రోజున ఆ అమ్మవారిని పూజిస్తే మనకి ఇష్టమైనవన్నీ కూడా ఆ అమ్మ మనకి ప్రసాదిస్తుంది. నవరాత్రులు అంటేనే చాలా విశేషం అండి. ఇంకా నవరాత్రుల్లో వచ్చే పంచమి తిథి అయితే ఇంకా విశేషం. అందుకని ఈ రోజున తప్పకుండా ఆ అమ్మవారికి మీ శక్తి కొలది పూజనైతే చేసుకోండి. అయితే ఈ పూజ నవరాత్రుల్లో వచ్చే పంచమి తిథి రోజునే కాదండి, ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి రోజున కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పూజ అంతా చూసి ఏదో పెద్ద పూజ అనుకుంటారేమో, ఏమీ కాదండి. చాలా సింపుల్గా చెప్తాను, మీరందరూ చేసుకునే విధంగానే చెప్తాను. ఇంకా వారాహీదేవి నవరాత్రుల్లో 5వ రోజుకి వచ్చేసామండి. చూస్తుండగానే 4 రోజులైతే గడిచిపోయాయి. ఇంకా మనకి 5 రోజులు మాత్రమే ఉన్నాయండి. ఎవరైతే అమ్మవారికి నవరాత్రుల్లో పూజ చేసుకోలేకపోయామని అనుకునేవారు కనీసం ఈ 5 రోజుల్లో అయినా సరే చేసుకోండి, చాలా చాలా మంచిది. ఇంకా ఈ 5వ రోజున పంచమి తిథి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, కంద దీపం ఎలా పెట్టాలి, ఒకవేళ కంద దొరకకపోయినట్లయితే ఏం చేయాలి, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి అనేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. వీడియో మొత్తం చూస్తే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పూజ కోసం నేను ఏ ఏర్పాట్లు చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి. నేను ఇక్కడ మట్టితో తయారు చేసిన సామాగ్రి అన్నీ కూడా తీసుకున్నానండి. అంటే మట్టి ప్రమిదలు, బౌల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఎందుకంటే అమ్మవారి పూజలో ఎక్కువగా మట్టితో తయారు చేసిన సామాగ్రి వాడితేనే అమ్మవారికి నచ్చుతుంది. అందుకని ఇవన్నీ కూడా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. మీ దగ్గర మీరు తీసుకోవచ్చు. ఇంక తర్వాత ఇత్తడి సామాన్లు కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి. అలాగే ఆ మామిడాకులు కూడా నేను ముందుగానే తెప్పించేసుకున్నాను. ఇప్పుడైతే నా దగ్గర ఒక పీట ఉందండి. ఆ పీటనైతే ఇలా పసుపు రాసి ముగ్గులతో అందంగా అలంకరించుకుంటాను. ఎందుకంటే దీనిపైన నేను దీపాలన్నీ పెట్టబోతున్నానండి. అందుకనే నేనైతే ఈ పీటను అలంకరించుకుంటున్నాను. ఇంకా మనకి వారాహీదేవి నవరాత్రిలో 5వ రోజు 2025 జూన్ 30వ తేదీన సోమవారం పంచమి తిథితో వస్తుందండి. అయితే మనకి ఈ పంచమి తిథి ఉదయం 11:48 వరకు మాత్రమే ఉంటుందండి. మరి ఈ పంచమి పూజ 30వ తేదీన చేసుకోవాలా లేదంటే 29వ తేదీన చేసుకోవాలని అడుగుతున్నారు. మనకి 30వ తేదీన ఉదయం వరకు ఉన్నా సరే ఈ పూజ మనం సాయంత్రమే చేసుకోవాలండి. ఒకవేళ ఉదయం తెల్లవారుజామున పూజ చేసుకున్న వాళ్ళైతే ఇంకా మంచిది. మీరు తెల్లవారుజామున చేసుకున్నా పర్వాలేదు, లేదంటే సాయంత్రం చేసుకున్నా పర్వాలేదు. మరి సాయంత్రానికి పంచమి తిథి లేదు కదండి, మరి ఎలా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. మనకి నవరాత్రుల్లో తిథులు అనేవి తగులు మిగుళ్ళు వస్తూ ఉంటాయండి. రోజులు బట్టి, అంటే ఏ రోజైతే మనకి ఆ సూర్యోదయానికి తిథి ఉంటుందో ఆ రోజు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా మనకి సూర్యోదయ సమయానికి పంచమి తిథి 30వ తేదీనే ఉంది కాబట్టి మీరు 30వ తేదీన ఉదయమైనా లేదంటే సాయంత్రమైనా మీరు ఈ పూజ చేసుకోవచ్చండి. ముఖ్యంగా పంచమి పూజ, అమ్మవారికి వెలిగించే కంద దీపం అన్నీ కూడా సాయంత్రం పూట చేసుకుంటేనే మంచిది. అదే మీరు ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి రోజున అమ్మవారిని పూజించాలనుకుంటే సాయంత్రం సమయంలో పంచమి తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే అమ్మవారిని పూజించాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేను పీటని ఇలా అందంగా అలంకరించేస్తానండి. ఇంకా తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఈ పంచమి తిథి రోజున వెలిగించాల్సింది కంద దీపం అండి. దానికోసం కందనైతే తెచ్చుకోవాలండి. ఈ కంద దుంప మనకి భూమిలో పండుతుందండి. భూమిలో పండేటువంటివి ఏవైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు భూదేవి స్వరూపం కదండి, అందుకనే భూమి నుండి వచ్చే ఏ వస్తువులైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం. అయితే ఒక కందనైతే తెచ్చుకోవాలండి. అయితే ఈ కంద దుంపలు అనేవి మామూలుగా రౌండ్గా ఉంటాయండి. అవి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉంటాయి. మనకి దీపం పెట్టుకునేంత సైజు తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే ఒక పావు కేజీ కానీ లేదంటే ఒక అర కేజీ కానీ తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ ఈ నవరాత్రుల్లో ఈ కందకున్న డిమాండ్ అంత ఇంత కాదండి. అసలు ఈ కంద దొరకడమే కష్టమైపోతుంది. నిజంగా అండి, నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు నుండి కూడా మా వారిని నేను పంపిస్తూనే ఉంటున్నాను. వెళ్ళేసరికి అయిపోతున్నాయండి. చాలా మంది వస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. అందుకని మీరు నవరాత్రుల్లో ఎప్పుడు పెట్టాలనుకున్నా సరే మీరు ముందుగానే తెచ్చి పెట్టేసుకోండి. ఇది తెచ్చుకున్నా సరే వెంటనే పాడవదండి. భూమిలో పండేటువంటివి కదా, కొన్ని రోజులు ఎక్కువ రోజులే ఉంటాయి, త్వరగా పాడవదు. అయితే ఈ కంద దీపం పంచమి తిథి రోజున వెలిగిస్తే మంచిది. ఒకవేళ ఈ రోజు కుదరలేదనుకో
అనుకోండి, నవరాత్రుల్లో ఏ రోజైనా సరే పెట్టుకోవచ్చు. నవరాత్రులు 9 రోజులు పెట్టుకోవచ్చు. ఇలా ఎలా అయినా సరే పెట్టుకోవచ్చండి. అంటే మీకు కంద బాగా దొరికినట్లయితే నవరాత్రులు అన్ని రోజులు పెట్టుకోవచ్చండి. దొరకదని అనుకునేవారు ఒక్కరోజు పెట్టుకున్నా చాలు. అయితే మాకు చిన్న సైజులో దుంప పాలంగా ఉండేలాంటిది దొరకలేదండి. మరి మొక్క తెచ్చుకొని దీపం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి, ఏమీ పర్వాలేదు. మనకి దుంప పాలంగా ఉన్న దాంట్లో దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ అది దొరకకపోయినట్లయితే కనీసం ఆ మొక్కైనా సరే తెచ్చుకొని మనం దీపం పెట్టుకున్నా సరే మనకి ఎంతో మనశ్శాంతిగా తృప్తిగా ఉంటుంది. మనం కూడా దీపం పెట్టుకున్నాము అని సంతోషం అయితే కలుగుతుంది. అలాగే దీపం వెలిగించిన ఫలితం కూడా వస్తుంది. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా మీకు దొరికిన కందను తెచ్చుకొని దీపం పెట్టుకోండి. అయితే ఈ కందదుంప రౌండ్గా ఉండేది నాకు కూడా దొరకలేదండి. నేను కూడా ఒక మొక్కే తెచ్చుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే నేను దీపం అయితే పెట్టుకుంటాను. అది ఎలా పెడతానో కూడా చూపిస్తాను. ముందుగా అయితే దీని నిండా కూడా మట్టి ఉంటుంది కదండి. ఆ మట్టి అంతా పోవడానికి ముందుగా వాటర్లో కొద్దిసేపు అంటే ఒక పావుగంట కానీ అరగంట కానీ నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఈ మట్టి అంతా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రౌండ్గా దీపం షేప్లో కట్ చేసుకోవాలండి. ఇక్కడ దీన్ని ఎలా కట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఏదో రకంగా రౌండ్గా వచ్చేటట్టు కట్ చేసేసాను. లాస్ట్లో చూపిస్తాను మీకు. మధ్యలో ఆయిల్ వేసి దీపం పెట్టుకోవడానికి చిన్న గుంతలాగా తీసుకోండి. నేనైతే దీపం కోసం కందనైతే తయారు చేసేసానండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలి, దీపం ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇవి నవరాత్రులు పూజలు కాబట్టి నేను ముందుగానే పీఠం వేసి రోజు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇంతవరకు 4 రోజులకు సంబంధించిన పూజ విశేషాలన్నీ కూడా నేను షేర్ చేశానండి. మనకి అయిపోయిన రోజుల్లో మనం వెళ్ళి పూజ చేయలేం కాబట్టి కనీసం ఉన్న రోజుల్లో అయినా సరే పూజ చేసుకుంటే మంచిదండి. మనకి ఇంకా ఈ రోజుతో కలిపి 5 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 5 రోజులు పూజ విశేషాలు కూడా నేను షేర్ చేస్తానండి. వాటిని మీరు చూడాలి అనుకుంటే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఇక్కడ నేనైతే ముందు రోజు చేసిన పూజా సామాగ్రి అన్నింటినీ కూడా తీసేసానండి. అమ్మవారికి పువ్వుల మాలలు, అలాగే పువ్వులు, ఇంకా నైవేద్యాలు, ఇంకా దీపపు కుందులు ఇవన్నీ కూడా నేను తీసేసాను. అమ్మవారి పూజలు ఏం ఉంచాలో అవి మాత్రమే ఉంచానండి. అలాగే నిన్నటి పూజలు నిమ్మకాయలతో పూజ చేశాను కదండి, ఆ నిమ్మకాయలు కూడా నేను కొన్ని తీసేసానండి. మళ్ళీ అమ్మవారి దగ్గర నిన్న పూజలో పెట్టిన 2 నిమ్మకాయలు అయితే అమ్మవారి దగ్గర ఉంచుకున్నాను. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుందండి నేను పూజలో ఏం ఉంచుకున్నాను అనేది. అమ్మవారికి వేసిన నిమ్మకాయల మాలనైతే అలానే ఉంచుకున్నానండి. నేను దీన్ని తీయలేదు. మీరు ఈ రోజు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఈ రోజు తీసేవచ్చండి. నెక్స్ట్ డే మనకి మంగళవారం వస్తుంది కాబట్టి మంగళవారం తీయకూడదు, మళ్ళీ బుధవారమే తీయాలి. అందుకని మీరు ఈ రోజు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి, తీసేయాలనుకుంటే తీసేయవచ్చు. అయితే ఇలా తీసేసిన ఈ నిమ్మకాయల మాలను ఏం చేయాలండి అంటే దీనికన్నా ముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. మొత్తం పూజా పీఠాన్ని ఇలా నీట్గా చేసేసుకోండి. అమ్మవారిని ఎక్కడ కూడా కదపకుండా చక్కగా నీట్గా చేతితోటే తుడిచేసుకోండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ఈ పంచమి తిథి రోజున అమ్మవారికి పసుపు కొమ్ములతో మాల వేస్తే చాలా చాలా మంచిదండి. పైగా అమ్మవారికి పసుపు కొమ్ముల మాల అంటే చాలా చాలా ఇష్టం అండి. పసుపు శుభానికి సంకేతం. పసుపు కొమ్ముల మాలని అమ్మవారికి ధరింపజేయడం వలన సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అందుకని మీ శక్తి కొలది పసుపు కొమ్ములు తెచ్చుకొని మాల కట్టి అమ్మవారికి అయితే వేయండి. అయితే ఈ పసుపు కొమ్ముల మాల ఎలా కట్టాలనేది నేను ఇంతకుముందు వీడియో చేసి పెట్టానండి. ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇంక ఈ పసుపు కొమ్ముల మాలలో ఎన్ని పసుపు కొమ్ములు తీసుకోవాలండి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. బేసిస్ సంఖ్యలో తీసుకోండి. అంటే 9 కానీ 11 కానీ 21 కానీ ఇలా మీ ఫోటో సైజుని బట్టి మీరు పసుపు కొమ్ములు అనేవి తీసుకోవచ్చు. ఇంక తర్వాత పువ్వుల మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అమ్మవారికి ఎరుపు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. మీకు దొరికితే ఎరుపు పువ్వులు, లేదంటే ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో అందంగా అలంకరించండి. ఇంక తర్వాత పంచమి తిథి రోజున ఒక్కరోజు పూజ చేసుకుంటామండి. మరి పీఠాన్ని నెక్స్ట్ డే కదపొచ్చని అడుగుతున్నారు. నెక్స్ట్ డే మనం కదపకూడదండి, ఎందుకంటే మనకి మంగళవారం వస్తుంది. మంగళవారం శుక్రవారం మనం అమ్మవారిని కదిపి పంపించాం కాబట్టి అందుకని కదపకూడదు. మీరు మామూలుగా మంగళవారం కూడా మీరు పూజ చేసుకొని బుధవారం మాత్రమే కదపాలండి. మరి మంగళవారం పూజ ఎలా చేసుకోవాలండి? మామూలుగా 2 దీపాలు పెట్టుకొని పూజ చేసుకోవాలా, లేదంటే నవరాత్రి పూజ చేసుకోవాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. మీరు నవరాత్రి పూజ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే 2 దీపపు కుందులు పెట్టుకొని సింపుల్గా పూజ చేసుకున్నా పర్వాలేదండి. ఎలా పూజ చేసుకున్నా సరే పీఠాన్ని మాత్రం బుధవారం మాత్రమే కదపాలి. బుధవారం ఉదయం కానీ సాయంత్రం కానీ కదపాలండి. ఉదయం 11 గంటల లోపైన, సాయంత్రం 6 గంటల లోపైనా సరే మీరు పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. ఇది పీఠం వేసుకొని చేసుకున్న వారికి మాత్రమేనండి. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవు. అమ్మవారి ఫోటోని ఏమీ కదపవలసిన అవసరం ఏమీ లేదు. ఇంకా ఇక్కడ నేను అమ్మవారికి అభిషేకం చేసుకోవడం కోసం ఇలా ప్లేట్ని ఇలా అందంగా అలంకరించుకున్నానండి. అమ్మవారికి మొదటి రోజు అభిషేకం అయితే చేశానండి. ఇంకా ఈరోజు 5వ రోజు మళ్ళీ అమ్మవారి
అమ్మవారికి అభిషేకం అయితే చేస్తున్నాను. మధ్యలో నేను చేయలేదండి. అయితే రోజు అమ్మవారికి అభిషేకం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. అయితే నేను 2-3 సార్లు మాత్రమే చేస్తానండి. ఎక్కువ అమ్మవారిని అయితే కదిలించను. మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. కానీ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదో ఒక దాన్ని కదిలించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంక తర్వాత పసుపు రూపంలో అమ్మవారిని పెట్టుకునేవారు పసుపు ముద్ద బ్రేక్ అయ్యిందండి, మరి అది తీసేసి కొత్తది పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. కొత్తది పెట్టుకోవడం కన్నా దాన్నే అలా ఉంచుకుంటే మంచిదండి. కానీ చాలా బాగా పాడైపోయిందండి, అసలు చాలా బ్రేక్ అయిపోయి మొక్కలైపోయి కింద పడిపోయిందని అనుకుంటే అప్పుడు అమ్మవారిని మార్చుకోండి. ఈరోజు సోమవారం పంచమి 2 బాగున్నాయండి. అందుకని ఈరోజు పాత అమ్మవారిని తీసేసి కొత్త అమ్మవారిని అయితే పెట్టుకోండి. అయితే ఈ పాత అమ్మవారిని ఏం చేయాలనేది కూడా నేను సెకండ్ వీడియోలో చెప్పానండి. థర్డ్ వీడియోలో చెప్పాను, అంతగా గుర్తులేదు. ఒక్కసారి చూడండి, మీకు తెలుస్తుంది. ఇంక నెక్స్ట్ అమ్మవారికి రోజు తాంబూలం ఇవ్వాలని అడుగుతున్నారు. అవునండి, రోజు తాంబూలం ఇవ్వాలి. ఎందుకంటే అమ్మవారు 9 రూపాల్లో అవతరిస్తారు కాబట్టి 9 మంది అమ్మవార్లకు ఇస్తున్నట్టుగా భావించి మనం రోజు తాంబూలం అయితే ఇస్తాము. మరి తాంబూలంలో పెట్టడానికి మా దగ్గర ఏమీ లేవండి, మరి ఒక్కరోజు పెట్టకపోతే ఏమైనా అవుతుందని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఏమీ కాదండి, ఏమీ పర్వాలేదు. ఒక్కరోజు పెట్టకపోయినా సరే నెక్స్ట్ డే తాంబూలానికి ఏమేమి కావాలో తెచ్చుకొని రోజు పెట్టడానికి ప్రయత్నించండి. మీకు వచ్చే సందేహాలన్నీ కూడా నేను ప్రతి వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నాకు వీలైతే రిప్లై ఇస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్కి సమాధానం అయితే చెప్తాను. చాలామంది మన వీడియోస్ చూస్తున్నవారు, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నవారు, కొత్తగా చూస్తున్నవారు అందరూ కూడా చాలా మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ అభిమానం ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా పూజలు చేసుకుంటున్నారనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అలాగే మీరు చేసుకున్న పూజా ఫొటోస్ నాకు పంపించాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి పంపించండి. నేను యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకా ఇక్కడ నేను కందదుంపకి ఈ విధంగా మొత్తం పసుపు రాసుకొని ఇలా కుంకుమతో అందంగా అలంకరించానండి. ఇప్పుడు ఈ కందదుంపని బియ్యం పైన పెట్టుకోవాలి. దీంట్లో ఆవు నెయ్యి వేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే వేయండి, లేదంటే కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేయండి. ఇప్పుడు దీంట్లో ఎరుపు వత్తులు వేసుకోవాలండి. మీ దగ్గర ఎరుపు వత్తులు ఉంటే తప్పకుండా ఎరుపు వత్తులు వేయండి, లేదంటే తెలుపు వత్తులు వేయండి. అయితే ఎన్ని వత్తులు వేయాలంటే 3 జ్యోతులు వెలిగేటట్టు 3 వత్తులు వేసుకోవచ్చండి, లేదంటే ఒక్క జ్యోతి వెలిగేటట్టు ఒక్క వత్తి అయినా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక జ్యోతి పెట్టుకుంటున్నానండి. ఇంకా చిట్టు గాజుల మాలలతో అందంగా అలంకరిస్తున్నానండి. అమ్మవారికి ఈ కందదీపం వెలిగిస్తే గనక మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, అన్ని బాధలు తొలగిపోతాయండి. మనకున్న ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహం, ఆశీర్వాదం కలుగుతుంది. అంతటి విశేషమైన శక్తివంతమైన దీపం అండి ఇది. ఈరోజు తప్పనిసరిగా పెట్టుకోండి. ఒకవేళ ఈరోజు మీకు కంద దొరకకపోయినట్లయితే ఏం చేయాలండి అని అంటే ఈ దీపం అయితే పెట్టుకోండి. మనకి పంచమి తిథి 5వ తిథి అండి, 5వ రోజున వస్తుంది కాబట్టి అందుకనే ఒక మట్టి ప్రమిద ఒకటి తీసుకోండి. దానికి 5 ముఖాలు ఉండేటువంటి ప్రమిదనైతే తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ ప్రమిదనైతే తీసుకున్నాను. దీనికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మీరు తమలపాక పైన లేదంటే ఏదైనా దీపపు కుందుల్లో అయినా సరే పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ 2 ప్రమిదలు అయితే తీసుకున్నానండి, మీరు ఒక్కటి తీసుకున్నా చాలు. ఇప్పుడు దీంట్లో 5 ఒత్తులు విడివిడిగా వేసుకోవాలి. అంటే 5 జ్యోతులు వెలిగేటట్టు 5 ఒత్తులు అయితే వేసుకోవాలి. అది ఎరుపు ఒత్తులు అయితే ఇంకా మంచిది. ఎరుపు ఒత్తులు లేకపోయినట్లయితే తెలుపు ఒత్తులు వేయండి. ఎవరికైతే కంద దొరకలేదో ఈరోజు ఈ పంచదీపం అయితే పెట్టుకోండి. మరి ఈ దీపం మట్టి ప్రమిదలోనే పెట్టుకోవాలా, ఇతడి కుందులో పెట్టుకోకూడదా అని అంటే పెట్టుకోవచ్చండి. కానీ అమ్మవారికి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది, అమ్మవారికి కూడా చాలా ఇష్టం. అందుకని మీ దగ్గర ప్రమిదలు ఉంటే దాంట్లోనే దీపారాధన చేయండి. లేదు అంటే అప్పుడు ఇతడి కుందులు అయితే పెట్టుకోండి. అయితే ఇవి కొత్తవి తీసుకుంటే మంచిదండి. కొత్తవి లేకపోయినట్లయితే పాతవి తీసుకొని బాగా శుభ్రం చేసేసి అప్పుడు దీపం అయితే పెట్టుకోండి. ఇంక తర్వాత నేను ఈరోజు 16 దీపాలు అయితే వెలిగిస్తున్నానండి. ఎందుకంటే అమ్మవారికి విశేషంగా 16 శుక్రవారాలు పూజనైతే చేస్తారండి. అలాగే 16 పంచములు కూడా అమ్మవారిని పూజిస్తారు. ఈ విధంగా ఎవరైతే చెయ్యలేరో ఈ నవరాత్రుల్లో వచ్చే పంచమి రోజున 16 దీపాలు పెట్టుకున్నట్లయితే 16 పంచములు చేసినంత ఫలితం అయితే లభిస్తుందండి. అందుకని 16 దీపాలు అయితే పెట్టుకోండి. అయితే ఇవన్నీ కూడా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ దీపాలు మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి, లేదంటే కందదీపం అలాగే కందదీపంతో పాటుగా 2 నిత్య దీపాలు ఇవి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా పూజలో ఈ ఇతర చెంబుతో నీళ్లు కూడా పెట్టుకోవాలి. రోజు చెంబులోని నీళ్లు మార్చేసి కొత్త నీళ్లు వేసి దాంట్లో ఒక పువ్వు పెట్టి రోజు మనం పూజా మందిరంలో ఎలా అయితే పెట్టుకుంటామో అలానే అమ్మవారి దగ్గర కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత జవ్వాది పౌడర్ కానీ, లిక్విడ్ కానీ, జవ్వాది పేస్ట్ కానీ, పచ్చకర్పూరం కానీ, లేదంటే ముద్ద కర్పూరం కానీ, ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ కూడా కొద్దిగా చిదిపి ఆ పౌడర్ని
అమ్మవారిని పూజలో అక్కడక్కడ వేయండి. ఆ సువాసనకి అమ్మవారు ఆకర్షితురాలు అవుతారు. నేనైతే పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా పెట్టేస్తానండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీపాలు అయితే వెలిగించాలండి. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ మామూలు దీపాలు వెలిగించండి. ఆ తర్వాత మీరు పెట్టుకున్న కామాక్షి దీపం కానీ వారాహి దీపం కానీ పెట్టుకొని ఆ తర్వాత పంచదీపాలు అయితే వెలిగిస్తున్నాను. నేను ఇక్కడ కంద దీపం పెట్టుకున్నాను కాబట్టి పంచదీపాలు వెలిగించేస్తున్నాను. మీరు కంద దీపం బదులు పంచదీపాలు పెట్టుకున్నట్లయితే తర్వాత వెలిగించండి. మామూలు దీపపు కుందులు ముందుగా వెలిగించేసుకోండి. ఇలా వెలిగించుకున్న ఈ దీపలక్ష్ముల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనం వినాయకుడి పూజను అయితే ప్రారంభించాలి. వినాయకుడు శ్లోకాలు మంత్రాలు ఇలా మీకు ఏది వస్తావో చదువుకుంటూ అయ్యవారికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ సమర్పించి దీపదూప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి. స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్క పెడుతున్నానండి. మీ దగ్గర ఏ ఉంటుంది పెట్టచ్చు. ఆ తర్వాత స్వామివారికి నీరాజనం సమర్పించండి. ఈ విధంగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజను అయితే స్టార్ట్ చేయండి. ముందుగా అమ్మవారికి అభిషేకం చేసుకోవాలండి. అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మ నేను మీకు ఉద్వాసన చెప్పట్లేదు, నేను మిమ్మల్ని కదిలించట్లేదు, అభిషేకానికి మాత్రమే మిమ్మల్ని తీస్తున్నాను అని చెప్పుకొని అప్పుడు అమ్మవారిని తీయండి. నేను అభిషేకం ఈరోజు చేసుకుంటున్నాను, మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే అమ్మవారిని కదిలించకుండానే అలానే ఉంచుకోవచ్చు. ఒకవేళ మీరు పసుపు అమ్మవారికి అభిషేకం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. పసుపు అమ్మవారిని ఏమి కదపం కదా, మామూలుగా ఈ ద్రవ్యాలు జల్లుతూ ఉంటాం కాబట్టి మీరు చక్కగా అభిషేకం అనేది చేసుకోవచ్చు. నేనైతే 3 ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకిస్తున్నానండి. ఆవు పాలు, పసుపు జలం, కుంకుమ జలంతో అమ్మవారిని అభిషేకిస్తున్నాను. మీరు పంచామృతాలతో అయినా సరే మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు. పంచామృతాలతో అభిషేకం ఎలా చేయాలి, ఏ ద్రవ్యాలు తీసుకోవాలి, అభిషేకం ఎలా చేయాలి అనేవన్నీ కూడా నేను మొదటి రోజు పూజా వీడియోలో చాలా క్లియర్గా చెప్పానండి. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి. ఇంకా మనకి వారాహీదేవి నవరాత్రుల్లో 9వ రోజు శుక్రవారం వస్తుంది కదండి. మరి శుక్రవారం పూట పీఠాన్ని కదపచ్చని అడుగుతున్నారు. శుక్రవారం పూట కదపకూడదండి. నెక్స్ట్ డే శనివారం రోజునే కదపాలండి. శనివారం ఉదయాన్నే మళ్ళా అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకొని అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చు. అయితే పీఠాన్ని ఎలా కదపాలి, ఉద్వాసన ఎలా చెప్పాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి. తప్పకుండా చూడండి. అమ్మవారికి ఈ విధంగా అభిషేకం చేసుకున్న తర్వాత ఈ ద్రవ్యాలని ఏవైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఆ తర్వాత అమ్మవారిని శుభ్రం చేసేసుకోండి. ఇంకా ఇక్కడ నేను అమ్మవారిని పెట్టడం కోసమని ఈ విధంగా శుభ్రం చేసుకుంటున్నానండి. మళ్ళీ ఇదే ప్లేస్లో నేను అమ్మవారిని పెట్టేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారి కింద వేసిన బియ్యం అలాగే పసుపు కొమ్ములు చిట్టుగాజులు అవేమి కూడా తీయట్లేదండి. ఎందుకంటే నేను అక్కడ పసుపు అమ్మవారిని పెట్టుకున్నాను కదా, పసుపు అమ్మవారిని అయితే నేను కదిలించను. అందుకని నేను ఈ అమ్మవారిని మాత్రమే తీసి అభిషేకం చేసుకొని మళ్ళీ అదే ప్లేస్లో అమ్మవారిని పెట్టేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించేసుకోండి. ఇంకా అమ్మవారి విగ్రహానికి నేనైతే నా దగ్గర జవ్వాది పేస్ట్ ఉందండి. దీన్ని అయితే అమ్మవారి ఫోటోకి అక్కడక్కడ పుయ్యాలి, మంచి సువాసన వస్తుందండి. ఇలా అమ్మవారిని అలంకరించేసుకున్నాక ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టిన కంద దీపం వెలిగించాలి. అలాగే చుట్టూ పెట్టుకున్న 16 దీపాలు కూడా వెలిగించాలి. ఇలా అన్నీ వెలిగించేసుకున్న తర్వాత ఇప్పుడు కంద దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ముందుగా ఆ దీపానికి దండం పెట్టుకోండి. అలాగే 16 దీపాలకి కూడా దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజను అయితే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి అగరబత్తులతో ధూపం చూపించి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా చదువుకోవాలి. మనకి వారాహీదేవి బుక్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి. అవైనా తెచ్చుకోవచ్చు, లేదంటే మనకి గూగుల్ చేసినా సరే వస్తాయి. అమ్మవారి అష్టోత్తరాలు, అమ్మవారి కవచం, ద్వాదశ నామాలు ఇవైతే ముఖ్యంగా చదువుకోవాలండి. ఒకవేళ అవన్నీ చదువుకునేంత టైం లేదని అనుకుంటే ద్వాదశ నామాలు చదువుకోండి, లేదంటే ఓం వారాహీదేవి నమః అనే మంత్రం చదువుకున్నా సరిపోతుంది. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రని పువ్వులతో అలాగే పసుపు కొమ్ములతో అమ్మవారిని పూజించాలి. ముందుగా 3 పసుపు కొమ్ములు అమ్మవారికి సమర్పించిన తర్వాత మిగిలిన పసుపు కొమ్ములు ఏవైనా ప్లేట్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. పసుపు కొమ్ములతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. మనకి నిండు సౌభాగ్యం కలుగుతుంది, మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, సిరి సంపదలు కలుగుతాయి. అయితే పసుపు కొమ్ములు ఎన్ని సమర్పించాలండి అంటే ఎన్నైనా సమర్పించవచ్చండి. కనీసం 11 అయినా 21 అయినా సరే తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజనైతే చేసుకోవచ్చు. 108 పసుపు కొమ్ములతో అయినా సరే పూజ చేయించండి. ఇలా ఒకసారి వాడిన పసుపు కొమ్ముల్ని మళ్ళీ పూజకు వాడకూడదని అడుగుతున్నారు. వాడొచ్చండి, పర్వాలేదు. ఇప్పుడు నేను ఈ విధంగా పసుపు కొమ్ములతో పూజనైతే చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఈ పసుపు కొమ్ములే తీసి మళ్ళీ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి ఈ పసుపు కొమ్ముల్ని సమర్పించవచ్చు. నవరాత్రులు 9 రోజులు కూడా మీరు పసుపు కొమ్ములతో పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా నవరాత్రులు అయిపోయిన తర్వాత ఈ పసుపు కొమ్ముల్ని ఏం చేయాలంటే మీ ఇంటికి ఎవరైనా సరే
ముత్తైదువులు వస్తే వారికి తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చండి, చాలా మంచిది. ఇంకా తర్వాత వీటిని దంచి పౌడర్ చేసేసి మీ మొహానికి రోజు మొహానికి రాసుకోవచ్చు. పెళ్ళైన వారు తాలిబొట్టుకి రాసుకోవచ్చు, కాళ్ళకి మాత్రం రాసుకోకూడదండి. అలాగే తులసి కోటకి పూజా మందిరంలో కూడా వాడుకోవచ్చు, వంటల్లో కూడా వాడుకోవచ్చండి, వెజిటేరియన్ వంటల్లో వాడుకోవచ్చు. ఇంకా పిల్లలకి పాలల్లో కలిపి పౌడర్ ఇస్తే చాలా చాలా మంచిది. పిల్లలంటే గుర్తొచ్చిందండి, పిల్లలకి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉంటే పూజలో పెట్టుకోండి, చాలా చాలా మంచిదండి. ఇంకా వారి చేత పూజ చేయిస్తే ఇంకా మంచిది. ఈ విధంగా అమ్మవారికి ఎర్రని పువ్వులతో, పసుపు కొమ్ములతో, ఎర్రని అక్షింతలతో, ఎర్రని కుంకుమతో పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి నైవేద్యం నివేదన చేయాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం, చక్కెర పొంగలి, క్యారెట్లు, పళ్ళు నైవేద్యంగా పెడుతున్నానండి. ఇవే పెట్టాలని ఏమీ లేదండి, మీకు వచ్చిన ప్రసాదాలు ఏవైనా సరే చేసి పెట్టచ్చు. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి ధూపం వేయాలండి. ఆవు పిడకలతో ధూపం వేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఆవు పిడకలు ఉంటే ఆవు పిడకలతో వేయండి, లేదు అంటే మీ దగ్గర ఏది ఉంటే దాంతో వేయచ్చు. అయితే దీంట్లో మనం సాంబ్రాణి పౌడర్లు అవి వేస్తాం కదండి, అవి వేసేటప్పుడే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేయండి. అలా అయితే ఈ ధూపాన్ని అమ్మవారు చాలా ఇష్టపడతారండి. పైగా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువగా వేయండి. మీరు నవరాత్రుల్లో పూజ చేసుకోకపోయినా సరే కనీసం ఇంట్లో అయినా సరే ధూపం ఇస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నారికేలాన్ని కూడా సమర్పించి నీరాజనం సమర్పించండి. అయితే ఈరోజు అమ్మవారికి పంచహారతిని ఇస్తున్నానండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి చేతులు జోడించి శిరస్సు వంచి మోకాల పైన అమ్మవారికి దండం పెట్టుకోండి. పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించి తల్లి అని ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ఆ తర్వాత మీ మనసులోని కోరికలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి. తప్పకుండా అమ్మవారు పరిష్కారం చూపిస్తుంది, మన వెంటే ఉండి మనల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారి పైన నమ్మకంతో చేసుకోండి, తప్పకుండా ఫలితాలు అనేవి పొందుతారు. ఈ విధంగా పంచమి తిథి రోజున అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. పూజా పీఠాన్ని ఈరోజు కదపకూడదండి, మళ్ళీ బుధవారమే కదపాలి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే, మనం కంద దీపం పెట్టాం కదండి, ఆ దీపం కొండెక్కేసిన తర్వాత ఈ కందలోనే మిగిలిన నవరాత్రుల్లో కూడా మీరు దీపం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. దానిలో ఒత్తి తీసేసి కొత్త ఒత్తి వేసుకొని దీపం అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుకోకపోయినట్లయితే ఈ కందని మీరు కూర వండుకొని తినొచ్చండి. కూర తినమండి అని అనుకుంటే పారే నీటిలో వదిలిపెట్టేయచ్చు. ఇంకా పసుపు కొమ్ములు ఏం చేయాలో చెప్పాను కదండి. ఇంకా తర్వాత అమ్మవారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తీసుకొని తినొచ్చు. ఇంకా దీపాలన్నీ కొండెక్కేసిన తర్వాత ఈ ప్రమిదలన్నీ కూడా వాష్ చేసుకొని పెట్టుకుంటే మరొక పూజకు వాడుకోవచ్చు. ఈ విధంగా నవరాత్రిలో పంచమి తిథి రోజున పూజనైతే చేసుకోవాలండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ 6వ రోజు పూజా వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.